హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజ టాక్స్ తెలుగు. ఏపీఎస్ ఆర్టీసీ డిస్కౌంట్ సీనియర్ సిటిజన్స్కు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 25% సీనియర్ సిటిజన్స్ రాయితీ అమలు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్కైనా ఈ రాయితీ వర్తింపచేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. 25% సీనియర్ సిటిజన్స్ రాయితీ అమలు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాయితీ అమలు కోసం 6 రకాల గుర్తింపు కార్డులు ప్రకటించింది. ఈ 6 రకాల కార్డులో ఏ ఒక్కటి చూపించినా 25% సీనియర్ సిటిజన్స్కు రాయితీ వస్తుందని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రంతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్స్కి ఈ రాయితీ వర్తింపజేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు అన్ని జిల్లా ప్రజా రవాణా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లకు వారి నివాస స్థలంతో సంబంధం లేకుండా 25% రాయితీ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ సిటిజన్స్ తమ వయసుకు సంబంధించిన హార్డ్ కాపీలు లేదంటే సాఫ్ట్ కాపీల్లో ఏవి చూపించినా వాటిని అనుమతించాలని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ నిర్వహించబడే అన్ని రకాల బస్సుల్లో 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్స్ కార్పొరేషన్ 25% రాయితీ పొడిగించిందని ఆదేశాలు తెలిపారు. ఇంకా టికెట్ కొనుగోలు సమయంలోనూ వారి ప్రయాణ సమయంలోనూ సీనియర్ సిటిజన్ నుండి భౌతిక రూపంలో లేదా డిజిటల్ రూపంలో హార్డ్ కాపీ లేదా సాఫ్ట్ కాపీల్లో వయస్సుకు సంబంధించిన ప్రభుత్వ గుర్తింపు కార్డులను చూపిస్తే సరిపోతుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్ బస్సుల్లో 25% రాయితీని పొందడానికి 6 రకాల కార్డులో ఏదైనా ఉపయోగించవచ్చని ఆదేశాలు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గుర్తింపు కార్డులో ఏవైనా పర్వాలేదు, వాటిని అనుమతించాలని స్పష్టం చేశారు. ఆధార్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డు, సీనియర్ సిటిజన్ ఐడి కార్డు, పాస్పోర్టు, పాన్ కార్డు, రేషన్ కార్డు ఈ 6 రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డులను అనుమతించాలని సూచించారు. సీనియర్ సిటిజన్స్కి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. దీన్ని అందరూ పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని లేటెస్ట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.